అశ్వత్ మారిముత్తు తీసిన డ్రాగన్ మూవీ కోలీవుడ్లో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులోనూ ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. అశ్వత్ రైటింగ్, ఫాదర్ సెంటిమెంట్కు ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. అశ్వత్ ఇంత ఎమోషనల్గా రాసిన సీన్లకు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఫాదర్ సెంటిమెంట్ సీనే ట్రెండ్ అవుతున్నాయి. ఇది కదా సినిమా అంటే అని అంతా పొగిడేస్తున్నారు. ఇక తాజాగా దళపతి విజయ్ సైతం డ్రాగన్ టీంతో కాసేపు ముచ్చటించారు. పొలిటికల్ సినిమా పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా టాలెంట్ ఉన్న వారిని, విజయాన్ని సాధించిన వారిని ప్రోత్సహించేందుకు దళపతి విజయ్ టైం కేటాయించారు. ఇక దళపతి విజయ్ అంటే అశ్వత్ మారిముత్తుకి పంచప్రాణాలంట. ఇక ఈ విషయం డ్రాగన్ టీంలోని అందరికీ తెలుసంట. ఎప్పుడూ విజయ్ గురించి చెబుతూనే ఉండేవారట. ఇక ఇలా విజయ్ని కలిసే ఛాన్స్ రావడంతో అశ్వత్ మారిముత్తు ఎమోషనల్ అయ్యారట. ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టేశాడు. దళపతి విజయ్ని గతంలో కలిసేందుకు ట్రై చేశాడట. కానీ అప్పుడు కుదరలేదట. ఏదో ఒకరోజు తన సత్తా చాటుకుని ఆయన్ను కలిసి ఓ సినిమాను చేస్తానని అనుకున్నాడట. ఆ రోజు వచ్చేసిందట. విజయ్ని కలిశానని, ఇక ఆయనతో సినిమా చేస్తానా లేదా అన్నది పక్కన పెడితే, గ్రేట్ రైటింగ్ బ్రో అని ఆయన అన్న ఒక్క మాటతో నా లైఫ్ సర్కిల్ పూర్తయినట్టుగా అనిపించింది అంటూ అశ్వత్ మారిముత్తు పోస్ట్ చేశారు. ఇక ప్రదీప్ రంగనాథన్, నిర్మాత అర్చనా కల్పతి, మ్యూజిక్ డైరెక్టర్ లియానో జేమ్స్, కయాదు లోహర్ ఇలా అందరూ కూడా విజయ్ ప్రశంసలకు పొంగిపోతూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేశారు. మొత్తానికి డ్రాగన్ టీం మాత్రం అటు రజనీకాంత్, ఇటు విజయ్ ప్రశంసలకు దక్కించుకున్నారు. 100 కోట్లు రాబట్టిన డ్రాగన్ మూవీ ఓటీటీలోనూ అందరినీ మెప్పిస్తోంది.